వాతావరణం మారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఫీవర్ సర్వే చేపడుతుంది. ఫీవర్ సర్వేకి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఫీవర్ సర్వే కొనసాగుతుంది కదా, ఫీవర్ సర్వేలో ఎలాంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందస్తు చర్యగా మేము ఆల్మోస్ట్ హై రిస్క్ ఏరియాస్ కొన్ని గుర్తించినాము. సుమారుగా 193 అయితే వెరీ వెరీ హై రిస్క్ ఏరియాస్ గుర్తించినాము. సో ప్రతి ఆల్మోస్ట్ 91 అర్బన్ ప్రైమరీ పిఎస్సి లోపల హెల్త్ సెంటర్లో ప్లస్ 169 బస్తీ దవాఖానలో ఫస్ట్ చర్య కొన్ని ఏరియాలో హై రిస్క్ ఏరియాలో ఫీవర్ సర్వీస్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడిప్పుడే ఫీవర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో పెద్దగా ఫీవర్ కేసెస్ అయితే ఇంకా హ్యూజ్గా రాలేదు. బట్ ముందస్తు చర్యగా డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ రాకుండా ముందస్తు చర్యలకు భాగంగా మా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మా కమిషనర్ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం వీ ఆల్రెడీ స్టార్టెడ్ ఫీవర్ సర్వీస్ ఇన్ ఆల్ యూపీఎస్సీస్. ఫస్ట్ అయితే యూపీఎస్సీలో చేస్తున్నాం. సార్, ఈ హై రిస్క్ ఏరియాలను ఎలా గుర్తించారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఇంతకుముందు హై రిస్క్ అంటే ఒక పర్టికులర్ ఇక్కడ ప్లేస్ హకీంపేట ఉంది, అక్కడ డెంగ్యూ కేసెస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి. పోయినసారికి డేటాను పట్టుకొని ఉంటాం. ఆ ఏరియాలో దాన్ని మీరు కన్సిడర్ అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ ఏ ఫీవర్ కేసు ఎక్కువ వచ్చినా, డెంగ్యూ ఎక్కువ వచ్చినా, మలేరియా ఎక్కువ వచ్చినా దాన్ని మేము వీల్ కన్సిడర్ యాజ్ ఎ హై రిస్క్ ఏరియా. అంటే ఆ ఏరియాలో వస్తాయి కాబట్టి ఎస్పెషల్లీ లో లయింగ్ ఏరియాస్, వాటర్ స్లగేజ్ ఏరియాలు, ఈ ఎస్పెషల్లీ మరీ స్లో స్లమ్స్లో ఉండి వాటర్ ఈజీగా ప్రవహించే ఉంటుంది కదా, అవి మేము కన్సిడర్ చేస్తామన్నమాట హై రిస్క్ ఏరియాస్. అవి రిపీటెడ్గా ప్రీవియస్ సెన్సెస్ బట్టే వీళ్ళు కన్సిడర్ హై రిస్క్ ఏరియాస్. అంటే లాస్ట్ మనకు ఎక్కువ పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ డెంగ్యూ కేసెస్ కానీ ఈ ఫీవర్ కేసు ఎక్కువ రిపోర్ట్ అయినదని మేము హై రిస్క్ ఏరియా గుర్తించి అక్కడ ఆల్రెడీ ఎందుకు వచ్చినాయి అనేది ఒక ప్రపోజ్కి ఒక డెంగ్యూ సపోజ్ ఒక ఏరియాలో ఇదే ఏరియాలో ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ వస్తే ఆ చుట్టూ 50 ఏళ్ళను మేము ఫీవర్ సర్వే చేస్తాం. 50 మంది కాంటాక్ట్స్ తీసుకుంటాం. ఆ కంపల్సరీ 50 మందిని ట్రాక్ చేస్తాం. ఎందుకు వచ్చింది అనేటువంటి సోర్స్ ఏంది, ఎక్కడ ఉంది, అసలు బేసిక్గా సోర్స్ ఎక్కడ ఉంది, రీజన్ ఏందని తెలుసుకోవడం. అసలు వాటర్ వలన వచ్చిందా, వాళ్ళ ఇండ్ల వలన వచ్చిందా, వాళ్ళ పైన కింద టైర్ల బల వలన వచ్చిందా, ఆ చెట్ల మొక్కల నీళ్ళ వలన వచ్చిందా, ఇంకా నిల్వైన నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ వీల్ ఫైండ్ అవుట్ ద సోర్స్ని చేసుకుంటేనే మనం రేపు ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఆ విధంగా స్టడీ చేస్తున్నాం. ఫీవర్ సర్వే ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇనిషియల్గా మొన్ననే అంటే ఇప్పుడు మన వర్షాలు కూడా పూర్తిగా పడడం కూడా స్టార్ట్ కాలేదు. బట్ వాతావరణం చేంజ్ అయినప్పుడు డెఫినెట్గా పెను మార్పులు వస్తాయి కాబట్టి వాటిని మనమే ముందు అలర్ట్గా మా కలెక్టర్ మేడం వెరీ సీరియస్గా ఉండి చేయండి అని చెప్పినారు. కాబట్టి హెల్త్ మినిస్టర్ గారు కూడా వెరీ పర్టికులర్ అబౌట్ ఈ ఏమంటారు జిహెచ్ఎంసీ ఏరియాలో పర్టికులర్లీ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మేము ముందస్తు చర్య ఇంకా ఫీవర్ కేసు కూడా చాలా చాలా తక్కువనే రిపోర్ట్ అయినాయి. మనం ఎందుకంటే ముందస్తు చర్యగా చేసేస్తున్నాం అంతే. అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, తక్కువ ఏరియాలో ఎక్కువ మంది నివసిస్తున్న ప్రాంతాలను 193 హై రిస్క్ ఏరియాలను గుర్తించారు కదా సార్, వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆ ఏరియాల్లో? ఎటువంటి జాగ్రత్తలు అంటే మా ఆశా కార్యకర్తల నుంచి మొదలుకొని ఏఎన్ఎంస్ వాళ్ళు ఫీల్డ్లోనే ఉంటారు. అంటే మెయిన్గా ఐఈసీ అంటాం, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్. అంటే ఈ ఏరియాలో ఒక ఇంటికి సర్వే వెళ్తారు. వెళ్ళేసి అక్క బాగున్నావా, చెల్లె బాగున్నావా, మీ ఇంటి దగ్గర శుభ్రంగా పెట్టుకోవాలి అక్క, మీ ఇంట్లో నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి, దోమలు వచ్చే నీళ్ళు ఉండకు, వాళ్ళు వాటర్ ఏం తాగుతున్నారు, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళ సోర్స్, అవన్నీ మామూలు ఐఈసీ అంటే చెప్పడం రోజు వాళ్ళ పనేది. ఆశాది కానీ ఏఎన్ఎంది కానీ సపోజ్కి ఒక ఇంట్లో ఫీవర్ కేసు రిపోర్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ దగ్గర ఉన్నటువంటి బస్తీ దవాఖానలో రిపోర్ట్ చేయడం. ఆ బస్తీ దవాఖానలో ఉన్నటువంటి బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ చూస్తారు, అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అవి పంపిస్తారు. అక్కడ చేయగలిగితే చేస్తారు, లేదంటే ఇమ్మీడియట్గా యూపీఎస్సీకి వెళ్తారు. యూపీఎస్సీలో ఆల్మోస్ట్ ఇదే కాకుండా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, 2 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, 13 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ముందస్తు చర్యగా మేము ఆల్రెడీ బెడ్స్ కూడా ఎమర్జెన్సీ వార్డ్స్ కూడా తయారు చేసి పెట్టినాం. ఇఫ్ ఎనీథింగ్ ఎలాంటి ఏమైనా ఛాలెంజింగ్ లాగా వస్తే కూడా రెడీగా పెట్టుకున్నాం. ఆల్ స్పెషలిస్ట్ తోటి కోఆర్డినేషన్ ఉంది, డీసీహెచ్ఎస్ తోటి కోఆర్డినేషన్లో ఉన్నాము, సూపరింటెండెంట్లో కోఆర్డినేషన్ ఉంది. వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అనమాట టు ఫేస్ ద ఛాలెంజెస్. అంటే వైద్య ఆరోగ్య శాఖ తరఫున జిహెచ్ఎంసీకి సంబంధించి ఏమైనా అలర్ట్ జారీ చేశారా మీ వైద్య శాఖ నుంచి? నో, అలర్ట్ అనేది అంటే మనం డేంజరస్ ఉంటే అట్లాంటి అలర్ట్ ఏం ప్రకటించలేదు. కాకపోతే ఏంటంటే మేమే ముందుగా
అలాంటి విపత్తు రాకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నాం. అంటే మున్సిపల్ శాఖ అధికారులకు సంబంధించి వైద్య శాఖ నుంచి ఎటువంటి సూచనలు చేశారు? ముందస్తుగా మున్సిపల్ అధికారులకు ఏమైనా సూచనలు చేశారా? ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ మన కర్ణన్ సార్ ఉన్నారు, జిహెచ్ఎంసీ కమిషనర్ మనకు ఆల్రెడీ ఆయన సార్ కూడా మంచి అనుభవం ఉంది కాబట్టి ముందే ఆల్రెడీ ఏఎంహెచ్ఓలు కానీ సిఎంఓలో పనిచేసేటువంటి అక్కడ సిఎంహెచ్ఓలో పనిచేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇప్పుడు ఇంటర్ కోఆర్డినేషన్ ఇక్కడ మన డిపార్ట్మెంటు జిహెచ్ఎంసీ కలిసి చేయాల్సి వస్తుంది. వేరే డిస్ట్రిక్ట్స్లో అయితే ఓన్లీ ప్యూర్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇక్కడ మాత్రం కోఆర్డినేషన్లో ఫాగింగ్ అంటాం, ఫాగింగ్ అండ్ స్ప్రేయింగ్, ఇంటెన్సిఫైడ్ ఫాగింగ్, ఇంటెన్సిఫైడ్ స్ప్రేయింగ్ ఇవి చేస్తేనే సాధ్యమైనంత వరకు ఇలాంటి కేసెస్ రాకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి కోఆర్డినేషన్లో వాళ్ళు చేసేటువంటి మనకు అవి కూడా సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి, మెడిసిన్ స్ప్రేయింగ్ మలథియన్ కానీ అలాంటి డ్రగ్స్ అన్ని నిల్వలు ఉన్నాయి. ప్లస్ మన సెంట్రల్ డ్రగ్ స్టోర్లో కూడా కావాల్సినటువంటి ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మొదలుకొని హయ్యర్ యాంటీబయాటిక్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, అన్ని డెంగ్యూ కిట్స్ ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి. డెంగ్యూ ఫీవర్స్ ఏమైనా రికార్డ్ అయ్యాయి సార్ ఈసారి? ఈసారి అయినాయి రికార్డ్ అంటే చాలా తక్కువ. పోయినసారి కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు నాకు ఇప్పుడు ఉన్నటువంటి సెన్సెస్ ప్రకారం యాక్చువల్గా 300 వరకు ఉండే ఈ పాటికి, కానీ మనకు 60 కూడా రిపోర్ట్ కాలేదు. అంటే చాలా తక్కువ అమౌంట్లో రిపోర్ట్ అయినాయి, రిపోర్ట్ అయినాయి చాలా తక్కువ కంపేరిటివ్లీ. నేను లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ సెన్సెస్ చూసినాను. నేను ఛార్జ్ తీసుకొని ఫస్ట్ చూసినది అదే. అసలు ఇక్కడ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎట్లా ఉన్నాయంటే చాలా కంపేర్లీ చాలా తగ్గుదలలు ఉన్నాయి డెంగ్యూ ఫీవర్ కేసెస్లో. మొత్తం మీరు చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో రాబోయే వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.